మనకు మెడికల్ బిల్లింగ్‌లో 3 పీస్ ఉంటాయి. 3 పీస్ ఏంటి? ప్రొవైడర్, పేషెంట్ అండ్ పేయర్. ప్రొవైడర్ సెకండ్ పీ వచ్చేసి ప్రొవైడర్. ప్రొవైడర్ అని మనం ఎవరినైనా పిలుస్తాం. డాక్టర్‌ని ప్రొవైడర్ అంటాం, క్లినిక్‌ని ప్రొవైడర్ అంటాం, హాస్పిటల్‌ని ప్రొవైడర్ అంటాం. యాక్చువల్లీ మనం మెడికల్ బిల్లింగ్ యూఎస్ హెల్త్ కేర్‌లో క్లినిక్ అనే పదాన్ని వాడము యాక్చువల్లీ. క్లినిక్ అనే పదాన్ని మనం యూజ్ చేయమనమాట. అదేం యూజ్ చేస్తాం? ప్రొవైడర్ ఆఫీస్ అంటాం క్లినిక్‌ని. ఆహ్, సో, ఎందుకు మూడిటిని మనము ప్రొవైడర్ అని పిలుస్తాం? డాక్టర్‌ని ప్రొవైడర్ అనొచ్చు గదా! క్లినిక్ అండ్ హాస్పిటల్‌ని ఎందుకు ప్రొవైడర్ అనాలి? సో, ఒక డెఫినిషన్ ఉంది. అదేం చెప్తదంటే అన్ ఇండివిడ్యువల్. ఇండివిడ్యువల్ అంటే మనిషి ఆర్ అన్ ఇన్‌స్టిట్యూషన్. ఇన్‌స్టిట్యూషన్ అంటే అదొక బిల్డింగ్. లైక్ మీరు క్లినిక్ పెట్టుకునేది అవ్వచ్చు, హాస్పిటల్ బిల్డింగ్ అయ్యుండొచ్చు. సో, ఎండ్ ఆఫ్ ద డే an individual or an institute need to get the license from the federal government to provide healthcare services to the patient. To provide healthcare services to the patient. మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకోండి. యూఎస్ సిటిజన్స్‌కు ట్రీట్మెంట్ ఇవ్వాల్సొస్తే గనక ఫస్ట్ ఏం జేయాలి? డాక్టర్ అనేటోడు ఫస్ట్ డాక్టర్ అతను లైసెన్స్ తెచ్చుకోవాలి. అతను ఎలిజిబుల్ అవ్వాలి గదా! దాని తర్వాత అతను క్లినిక్ పెట్టుకున్న, హాస్పిటల్ పెట్టుకున్న, ఆ క్లినిక్ పెట్టుకుంటే క్లినిక్‌కు లైసెన్స్ తెచ్చుకోవాలి. హాస్పిటల్ పెట్టుకుంటే హాస్పిటల్‌కి కూడా లైసెన్స్ తెచ్చుకోవాలి. సో, దట్స్ ద రీజన్ మనము బోత్ ప్రొవైడర్ అంటే బోత్ డాక్టర్స్, హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ విల్ కన్సిడర్ యాస్ ప్రొవైడర్. సో, ఇప్పుడు పర్టిక్యులర్‌గా అంటే సిట్యుయేషన్ బట్టి ప్రొవైడర్ అని అంటే మనం మాట్లాడే సిట్యుయేషన్ బట్టి ప్రొవైడర్ అంటే డాక్టర్ అని రిఫ్లెక్ట్ అవుతది. క్లినిక్ అని గూడా రిఫ్లెక్ట్ అవుతది. హాస్పిటల్ అని గూడా రిఫ్లెక్ట్ అవుతది. కానీ స్పెసిఫికేషన్‌కొచ్చినప్పుడు డాక్టర్‌ని మనం రెండరింగ్ ప్రొవైడర్ అని పిలుస్తాం. డాక్టర్‌ని రెండరింగ్ ప్రొవైడర్ అని పిలుస్తాం. అదే క్లినిక్ అనుకోండి ప్రొవైడర్ ఆఫీస్ అని పిలుస్తాం. అదే హాస్పిటల్ అనుకోండి ఫెసిలిటీ ప్రొవైడర్ అని పిలుస్తాం. సో, ఎప్పుడైతే మనం ఇలా స్పెసిఫికేషన్ పెడతామో అది స్పెసిఫిక్‌గా రెంటరింగ్ ప్రొవైడర్ అంటే డాక్టర్, ప్రొవైడర్ ఆఫీస్ అంటే క్లినిక్, ఫెసిలిటీ ప్రొవైడర్ అంటే హాస్పిటల్ ఇలా స్పెసిఫికేషన్స్ పెట్టినప్పుడు మనకు ఐడియా వచ్చేస్తదనమాట. సో, ఎండ్ ఆఫ్ ద డే 3 ప్రొవైడర్సే. బట్ మీరెప్పుడైతే స్పెసిఫై చేస్తారో లైక్ రెంటరింగ్ ప్రొవైడర్, ప్రొవైడర్ ఆఫ్ ఫెసిలిటీ ప్రొవైడర్ అని. సో, అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తది సబ్జెక్ట్ మీద. So this is what the second P provider is.